అడే అమ్మా ఏం తిప్పుతున్నాయి నడుము ఘాట్ రోడ్లో గాడి తిప్పినట్టు. ఏ హాయ్సిందా? ఏమ్రా ఏమ్రా పొద్దు పొద్దున్నే నా వెంట పడుతున్నా? ఏ లేదా నేను అడుగు చూద్దామని. ఏంటే హాస్టల్ బట్టి బాగా వంట పడుతున్నా, రోజు రోజుకి నడుము సైజ్ పెంచుతున్నావు. ఏం తెలుసా నీకు నా నడుము గురించి? నీ నడుము గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. దాన్ని చూసే కదా లవ్ చేసింది. అసలు ఏం తెలుసురా నీకు? నీ నడుము గురించి నాకేం తెలుసా? నీ నడుము నేను ఫస్ట్ టైం చూసిన July 12, 2016 సాయంత్రం 5:40 నువ్వు కాలేజ్ స్టెప్స్ పైన కూర్చోన్నప్పుడే. అప్పుడు నీ నడుము సైజ్ 24. 2-1 హాలిడేస్ నుంచి నువ్వు తిరిగి వచ్చేసరికి నీ నడుము సైజ్ 26. అప్పటి నుంచి నీ నడుము తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ప్రయత్నించి నీ మార్కులు తగ్గుతున్నాయి తప్ప నీ నడుము మాత్రం తగ్గట్లేదే. నువ్వు 3 బ్రాండ్లు వాడతావు, లివైస్, వ్రాంగ్లర్. నువ్వు శారీ కట్టుకొని కాలేజ్కి ఇప్పటి వరకు 8 times వచ్చావు. కట్టుకున్న ప్రతి ఒక్కసారి బొడ్డు కిందకి 3 సెంటీమీటర్ల కింద కట్టుకుంటావు. నువ్వు కూర్చుంటే రైట్ సైడ్ 2 మడతలు, లెఫ్ట్ సైడ్ 1 మడత పడుతుంది. నీ బొడ్డుకు బెత్తేడు దూరంలో ఒక పుట్టుమచ్చ ఉంటదే, అది పుట్టింది కాదు పెట్టిందని నాకు మాత్రమే తెలిసే. అయినా ఏ రోజే నేను బ్లాక్ బోర్డ్ చూశాను? 24 గంటలు నేను నడుమే కదా చూశాను. ఇప్పుడు కూడా నేను నడుము పట్టుకోవాలని నాకు ఎంత ఉందో తెలుసా? మేడం చూసిన చాలు లేకనే చదువుకోరే. ఇప్పుడు ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందా? అమ్మాయి 5 సార్లు ఫోన్ చేసింది, అర్జెంటుగా ఫోన్ అంటే చెప్పమా. అర్జెంటుగా ఇంటికి రారా. ఏమైంది మా? చెప్పింది చెయ్యి, అర్జెంటుగా రా. నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. నీదో ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేమని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతగాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతకానోడ్నే. నాకేం తెలీదు, తినడం తొంగోవడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా. నాకు తెలుసు నేనేం చేయాలి. మీరేం చెప్పక్కర్లేదు. నువ్వేటమ్మా పోరా పో, మిమ్మల్ని ఇంకెవ్వరు బాగా చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డుకి ఇద్దామని చూస్తున్నాడా? ఏమైంది వదినా? అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జల్సాలు చేసి దాన్ని కూడా పోగొడితే కానీ వీడికి మనశ్శాంతి ఉంటుందే. ఏమంటున్నావు? నేను ఎంత అరిసినా వీడి చెవున ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంప కానీ ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు.
నీకు చెప్తావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను. నువ్వేమో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటిన్రా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ, నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. మామ నాన్న కాదురా కట్టప్ప, శివగామి. ఏరా 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా? ఇంట్లో ఒక ఆడదుంది, అది ఏమైంది? పట్టించుకునేది నీకేమైతుందే? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడ 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 వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఈ నాయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడో గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజుల ఇంటూ తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపిడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు? ఛీ! ఫు! ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మ చేతి చూడరా మీ బాబు బాదుకోవడం మర్చిపోయాడు, బాదుకో. హ్యాపీయా? ఆ హ్యాపీ మోహన్ చూడు కోతిలాగా. తీరా నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 1,50,00,000. విలువదే ఉందిలేమ్మా. ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టుకే. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరికి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి, దాని పెళ్ళికి నేను డబ్బులు ఇచ్చి, ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలా అనకు పాపారావు, నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడురా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద ఏమనక ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపో బాబు పోయిందని ఇలా మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు ఆర్పాటం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బున్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా. వాడికి మనకి వ్యత్యాసం ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? ఏం తాత, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా? ఇంకేం పెళ్ళిరా, తాగట పవర్తో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే, మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. ఓరు ధర్మగాడి కొడుకు నువ్వు. మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు? బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరనా కొడుకులకి. నీతో కొంచెం మాట్లాడాలి. బచ్చా నా కొడుకుతో ఆయన ఏందిరా మాట్లాడేదే? అవును మరి, ఇంకా పలకా బలపం బట్టి రుద్దుకుంటున్నాం.
మూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాని వాళ్ళతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది. దాని గురించే మాట్లాడదాని వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా, న్యాయంతో మాట్లాడుకో. ఆయనే కదా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. అట్టట్టట్టట్టట్టట్టట్టు. ఎంత మోసం చేసినారా నన్ను. బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా నేను. ఏముందిలేండి సార్, వాళ్ళ ఆయనకు 2 పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా 2 పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గుపోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే కానీ. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నేను అడగకపోవచ్చు, కానీ నేను అలా కాదు. 24 గంటలు కుర్రాలు బాగుపడాలి అని అంకుల్. మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంకుల్. అన్ని లేపండ్రా. రే పాపారావు గారు సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు? బ్రో, నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి ఆయన ఏమంటాడో?